అందరికీ స్వాగతం. మనం ఇప్పుడొచ్చి సత్యసాయి జిల్లా గాండ్లబెంట మండలం వేప్రాల గ్రామంలోని బురుజు వద్దకైతే వచ్చేసినాము. ఈ బురుజు వేప్రాల గ్రామంలోని పాలెగాలైనటువంటి వెంకట్రెడ్డి గారు ఈ బురుజునైతే దాదాపు 6 తరాల కిందటేది ఈ బురుజును కట్టించారు. వారి వంశీయులు ఇప్పటికీ ఈ బురుజు రాళ్ళనేది చెక్కు చెదరకుండా కొంచెం ఐరన్ ఫెన్సింగ్ అయితే వేసి కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవి రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్లయితే ఉన్నాయి. కదిరి ప్రాంతంలో ఈ బురుజులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఈ వేప్రాల గ్రామం కోసం వెంకటరెడ్డి గారు చెరువును ఒకటి తవ్వించారు. దాని పేరు వెంకటరెడ్డి చెరువు అంటారు. అప్పట్లో మరాఠీ దొంగలు, దివిటీ దొంగల నుంచి కాపాడుకోవడానికి పాలెగాలైనటువంటి వెంకటరెడ్డి గారు ఈ బురుజునైతే నిర్మాణం చేపట్టినారు. ఈ బురుజు ఎక్కడానికి మెట్ల ద్వారం కూడా ఉంది. ఇక్కడ చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మించి ఉన్నారు. ఇటువంటి పురాతనమైన బురుజులు చాలా వరకు అయితే ఇప్పుడు శిథిలమైపోయినాయి. కానీ ఈ వెంకటరెడ్డి వంశీయులు ఈ బురుజును మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ బురుజు పైన ఈ మధ్యనే కొంచెం రీమోడలింగ్ కూడా చేశారు. ఇక్కడ ఒక గదిని కూడా ఏర్పాటైతే చేసినారు. ఇది ఆ ప్రహారీ గోడను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పాలెగాలైనటువంటి ఈ వెంకటరెడ్డి వంశీయులు ఇక్కడికి వచ్చిన అతిథులను చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరినీ ఆదరించి వారి బాగోగులు చూసి వారికి అన్నము నీళ్లు మంచి చెడ్డ చూసి కానీ తిరిగి పంపరు. అంతటి గొప్ప వంశస్థులు ఇల్లు. ఇక్కడ ఎక్కడానికి అయితే ఈ బురుజు ఎక్కడానికి చూడండి పైన స్టెప్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ స్టెప్స్ గుండా మనము పైకి వెళ్ళొచ్చు. చాలా ఎత్తులో అయితే ఈ బురుజు అయితే కట్టి ఉన్నారు. ఈ బురుజు ద్వారం వచ్చి చిన్నగా కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది మనకు. చూడండి ఇక్కడ నుంచి మరీ చాలా హైట్ లో అయితే ఈ బురుజుని అయితే కట్టారు. వాళ్ళ విలువైన వస్తువులను ఇక్కడ భద్రపరిచి ఆ చుట్టూ ఉన్న బురకల్లో ఉన్న తుపాకులతో కాపలా కాసేవాళ్ళు. ఎప్పుడు ఈ యొక్క బురుజు మీద అయితే మనుషులు పెట్టేవారు. వాళ్ళే ఈ రచన బాధ్యతనైతే తీసుకునేవారు. చుట్టూ తుపాకులు పెట్టుకోవడానికి చూడండి ఎలా ఉన్నాయో మొత్తము ఆ గూళ్ళు మాదిరిగా ఉన్నాయి కదా, అవి తుపాకులు పెట్టి ఎవరైనా వస్తే ఈ బురుజు మీదకి ఆ తుపాకులతో దాడి చేసేవాళ్ళు. ఇది ఈ మధ్యనే కొంచెం రీమోడలింగ్ కూడా సిమెంట్ అయితే చేసినారు. ఎందుకంటే ఎప్పట్లో పురాతనమైనది కదా ఈ కట్టడము, అందువల్ల. అలాగే ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే కొంచెం నిచ్చెన కూడా వేసినారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మనం ఆ నిచ్చెన పైన పైకి అయితే ఎక్కుదాము. ఈ నిచ్చెన అయితే ఇప్పటి కాలంలో వేసింది, అప్పటిది కాదు. పైనకి వెళ్తే మనకు చిన్నగా బురుజు అనేది చిన్నగా కనిపిస్తుంది పైన రౌండ్ అనేది. ఇటువంటి పోర్ట్లు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఈ కదిరి ప్రాంతంలోనే ఉన్నాయి. చూడండి పైన ఇలా ఉన్నాయి మొత్తము. ఆ నీళ్లు పోవడానికి కూడా ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేసినారు. అప్పటి కాలం కట్టడాలు ఇప్పటికీ ఇంత దృఢంగా ఉన్నాయంటే ఎంతో అద్భుతము. ఈ వేప్రాల గ్రామంలో సుమారు 100 కుటుంబాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పురాతనమైన కోట కూడా ఉండేది. ఈ ప్రస్తుతానికి దాని స్థానంలో ఒక కొత్త ఇంటిని అయితే నిర్మించారు. ఇప్పుడు కోట నుంచి మనము ఈ బురుజులో నుంచి కిందికి దిగుదాము. ఇక్కడ రూమును ఈ కోట గోడలు ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉండడం చాలా విశేషం. ఇక్కడ ఈ ప్రాంగణం కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ప్రహారీ గోడ అయితే కొంచెం శిథిలం అయింది. కానీ బురుజు మాత్రం వాళ్ళ వంశీయులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.